ఆస్టిన్‌లో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అందరికీ గూడా, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. పోయిన ఎలక్షన్స్‌లో అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గానీ, మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ గూడా కొన్ని నెలలుగా అక్కడి నుంచి, అదేవిధంగా కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడ ముఖ్యంగా నాలాంటి వ్యక్తుల కోసం 2 నెలలు, 1 ఇట్లా కంప్లీట్‌గా వాళ్ళు జాబ్ మాని వచ్చి చేశారు. అదే కొంతమంది అయితే పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ అక్కడ వర్క్ చేసుకొని పగలు ఇక్కడ వర్క్ చేశారు. అదేవిధంగా వాళ్ళే నాయకుల్లాగా, వాళ్ళే పోటీ చేసే వ్యక్తుల్లాగా గ్రామాలకు వెళ్ళి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఓటర్స్‌ని మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి ఓట్లేయించారు. ఇవన్నీ కాకుండా కూడా 1, 2 సంవత్సరాల ముందు నుంచి కూడా కసిగా సోషల్ మీడియాలో కానీ, ఇంకో విధంగా కానీ కష్టపడి ఒక తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమికి ఒక పాజిటివ్ మూమెంటం తీసుకొచ్చే విధంగా మీరందరూ వర్క్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఈ రోజున మీరు చేసినటువంటి ప్రయత్నం వల్లే ఈరోజు ఇంత చరిత్రలో లేనటువంటి విధంగా 50,000, 60,000, 70,000 మెజార్టీతోటి ఎంతోమంది నాయకులు గెలిచారు. మరి ఈరోజు దేవుడి దయ వల్ల మనకి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వటం, నాకు 2 మంచి శాఖలు రావటం, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి ఏవియేషన్ ఇండస్ట్రీ రావటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మరి ఎప్పుడు లేని విధంగా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కానీ, అదేవిధంగా పోలవరంకి ఎంతైతే అంత ఖర్చు కానీ, మరి ఇక్కడ గుంటూరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు 14,000-15,000 కోట్ల రూపాయలతో అది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, చాలా రైల్వే ప్రాజెక్టులు, ఇంకా వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సినటువంటి నిధులు, ఇవన్నీ కూడా మొదటి 2 నెలల్లో మనం తెచ్చుకోవటం ఈ అఖండ విజయం వల్ల, మీ అందరి కృషి వల్ల జరిగిందని మీ అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీసు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, పిఎల్ఐ బేస్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా నా డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. మీరెవరన్నా స్టార్టప్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే టెలికాం కాకపోయినా వేరే విధంగా ఏ ఇండస్ట్రీస్లో పెట్టుకోవాలన్నా కూడా ముఖ్యంగా న్యూ బడ్జెట్లో చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. మీరు ఒకసారి రండి, ఇక్కడికి వచ్చి నాతో కానీ ఎవరితో అన్నా కానీ కూర్చుంటే డెఫినెట్గా మేము చేయగలిగేది చేస్తాం. మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలని, దానికి మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.